భారతదేశంలో ప్రస్తుత రాజకీయ వ్యవస్థలో దిద్దుబాటు అవసరమా? అవును, అయితే ఒక సామాన్యుడు క్రమంగా దీన్ని ఎలా చేయగలడు? భారతదేశాన్ని ఆందోళనల నుండి విముక్తి చేయడానికి భారతీయ సామాన్యుడు ఏమి ఆలోచించాలి? ప్రస్తుత సమాజంలో మార్పులు తీసుకురావడానికి ఎలాంటి చర్యలు తీసుకోవాలి? ప్రతి సామాన్యుడు ఈ క్రింది 16 పాయింట్లపై ఆలోచించాలి. 1. ప్రజల అవసరాల కోసం ప్రభుత్వ ఆసుపత్రులు, పబ్లిక్ టాయిలెట్లు, బస్సులు మరియు ప్రజల ప్రయాణానికి రైలు సాధారణ కంపార్ట్మెంట్లు, ప్రజలు అవసరాల కోసం సరుకుల రవాణా, కోల్డ్ స్టోరేజ్ వంటి కనీస అవసరాల కోసం పనిచేసిన నాయకులను ప్రజలు గమనించాలి. ప్రభుత్వ స్వంత పాఠశాలలు, ప్రభుత్వ స్వంత కళాశాలలు, ఐఐటీలు, ఎన్ఐటీలు మరియు వాటి ఫీజులు తగ్గడం లేదా పెరగడం ప్రజలు గమనించాలి. 2. ప్రతి వ్యక్తి గతంలో ఎన్నుకోబడిన మరియు సాధారణ ప్రజలకు ఉపయోగపడే మార్పులు చేయని ప్రస్తుత రాజకీయ నాయకులను కూడా ప్రజలు గమనించాలి. 3. రాజకీయాలలో పోటీ చేయడానికి విద్యావంతులు తప్పనిసరిగా రావాలి. మీ ప్రాంతం నుండి ప్రోత్సహించండి. 4. ప్రజలు నాయకులు మరియు కొత్త రాజకీయ పార్టీలుగా మారడానికి ప్రతి వ్యక్తి కొత్త వ్యక్తులకు ఓటు వేయాలి. 5. డబ్బు ఇస్తానని చెప్పే నాయకుడికి ఓటు వేయకూడదు. ఎందుకంటే ఆ డబ్బు ప్రజలది మరియు ప్రజలు ఆసుపత్రులు, బస్సులు, రోడ్లు మరియు రైలు పట్టాలు, సాగుకు, దేశానికి అవసరాల కోసం సాగునీరు మరియు సురక్షితమైన తాగునీటి పనులకు మనమందరం చెల్లించాము. 6. ప్రతి వ్యక్తికి పని ఇవ్వాలనే ఎజెండాను తెలిపే నాయకులకు ఓటు వేయాలి. 7. ప్రజా కనీస అవసరాలకు ఉపయోగపడే గో చేసిన నాయకులకు ప్రజలు ఓటు వేయాలి. 8. ఓటు కోసం ఎన్నికల సమయంలో డబ్బును చెల్లించిన స్వీకరించవద్దు. 9. ఈ ప్రభుత్వ హయాంలో మనం చెల్లించిన పన్నులు మరియు గత ప్రభుత్వంతో పోలిస్తే మనకు లభించిన సౌకర్యాలను గమనించండి. 10. ప్రజాస్వామ్య విలువలను చంపడానికి కొన్ని పార్టీలు కుల, మతాలు ఆయుధంగా ఉపయోగిస్తున్న పార్టీలకు ఓటు వేయకండి. 11. గత కొన్ని సంవత్సరాలు అప్పులు మరియు ప్రస్తుత సంవత్సరంలో రాష్ట్రం, దేశం అప్పులు గమనించండి. అప్పులు తప్పక తగ్గించాలి. నాయకులకు ఓటు వేయాలి. 12. గత కొన్ని సంవత్సరాలు మరియు ప్రస్తుత సంవత్సరం రూపాయి విలువను గమనించండి. రూపాయి విలువ తప్పనిసరిగా పెరగాలి. 13. గత కొన్ని సంవత్సరాలు దిగుమతులు మరియు ప్రస్తుత దిగుమతుల వాల్యూమ్లను గమనించండి, తప్పక తగ్గించాలి. 14. గత కొన్ని సంవత్సరాలు ఎగుమతులు మరియు ప్రస్తుత ఎగుమతుల వాల్యూమ్లను గమనించండి, తప్పనిసరిగా పెంచాలి. 15. గత 5 సంవత్సరాలలో తెచ్చిన అప్పులు మరియు పాత అప్పులు గమనించండి. 16. మీరు ఎదుర్కొన్న సమస్యలు మరియు మంచి, చెడు అనుభవాన్ని పంచుకోవడం చేయండి. మీ నాయకులతో మీ అంచనాల పంచుకోవడం చేయండి. సాధ్యం కాకపోతే కనీసం సోషల్ మీడియా ప్లాట్ఫారంలలో అయినా పంచుకోవడం చేయండి. బలమైన ప్రజాస్వామ్యం కోసం కృషి చేయండి.